వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు. పుంగనూరు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయాల్లో వైకుంఠ ద్వారం ద్వారా పోటెత్తిన భక్తులు. శ్రీ కీలపట్ల కోనేటి రాయస్వామి వారి వైకుంఠ వైభవానికి కిక్కిరిసిన భక్తులు. పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద వెలసియుడు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయాల్లో వేకువజామునే స్వామి వారికి అభిషేకాలు, విశేష పూజలు, ప్రత్యేక అలంకరణలు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. పుంగనూరు కోనేటి వద్ద వెలసియుడు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయం, నగర వీధిలోని శ్రీ మాణిక్య వరదరాజ స్వామి ఆలయాలలో భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీ స్వామి వార్లను దర్శించడం మహదానందంతో కూడిన ముక్తి ప్రదాయకమని భక్తుల విశ్వాసం. శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయాన్ని వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని అలంకరించి విద్యుత్ దీపాలతో దీదీప్యమానంగా గావించారు. భక్తులకు ఎలాంటి అవరోధాలు కలగకుండా క్యూ లైన్లలో ఏర్పాటు, బారికేడర్లతో భక్తులు ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో శ్రీవారిని దర్శించి ప్రార్థించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను ఆలయ కమిటీ ఈవో ఏకాంబరం నిర్వహించారు. శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో వేకువజామున ఉదయం 1 గంటకు మూలవర్లకు అభిషేకాలు చేసి శోభాయమానంగా కన్నుల పండుగగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణలతో విశేష పూజల్ని నిర్వహించారు. ఆ తర్వాత ఉదయం 3 గంటలకు భక్తులను వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతించారు. అంతకు మునిపే ఆలయ అర్చకులు శ్రీవారి ఉత్సవ విగ్రహాలను ఆస్థాన మండపంలో అలంకరించి విశేష పూజల్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించి భక్తుల దర్శనార్థం ఉంచారు. దేవుడి వల్ల మన కొంచెం గుర్తించేదా ఎట్లా బాగుంది మా తప్పు మాది రండి రండి అమ్మా రండి అమ్మా రండి అమ్మా పుంగనూరు పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు జెపీ బాలికోన్నత పాఠశాలలో జవహర్ నవోదయ పరీక్షలను ఈరోజు రాయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ నవోదయ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 10,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయడం జరిగిందని, అందులో పుంగనూరు ప్రాంత విద్యార్థులు 680 మంది ఉన్నారని తెలిపారు. మదనపల్లికి 5 కిలోమీటర్ల దూరంలో గల వలసపల్లిలో 1991-92 సంవత్సరంలో ఈ పాఠశాలను అన్ని వసతులతో నాణ్యమైన విద్యా ప్రమాణాలతో ప్రారంభించడం జరిగిందని, ఈ పాఠశాలలో 40 మంది టీచర్లు ఉన్నారని, 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యా బోధన జరగడం జరుగుతుందని తెలియజేశారు. జవహర్ నవోదయ పాఠశాల 1986 సంవత్సరంలో ప్రారంభించబడి విద్యా విషయకంగా సత్ఫలితాల్ని ఇస్తుండడం వలన ఈ పాఠశాలకు అపూర్వ స్పందన లభించడమే కాకుండా ఇక్కడ చదివిన విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత పదవుల్లో రాణిస్తున్నారని ఆయన తెలియజేశారు. భారతదేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి జవహర్ నవోదయ విద్యాలయ సమితి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం ఈ పుంగనూరు బ్లాక్ నందు మొత్తం 688 మంది విద్యార్థులు 2 సెంటర్లో హాజరవుతున్నారు. పుంగనూరు బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు 342 మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది. అదేవిధంగా మిగిలినటువంటి
346 మంది విద్యార్థులు జిల్లా పరిషత్ గర్ల్స్ స్కూల్ నందు హాజరవుతున్నారు. ఈ పరీక్ష గాను అన్ని వసతులు సమకూర్చి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పరీక్షను నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు మదనపల్లి వద్ద ఉన్నటువంటి నవోదయ వలసపల్లి దగ్గర ఉన్నటువంటి నవోదయ విద్యాలయంలో అర్హత పొందడం అనేది జరుగుతుందన్నమాట. ఈ యొక్క పుంగనూరు బ్లాక్ సంబంధించి పుంగనూరు అర్బన్, పుంగనూరు రూరల్ మండలం, రామసముద్రం మండలం, పెద్దపంజాని మండలం నుండి విద్యార్థులు హాజరు కావడము జరిగింది. ఈరోజు జవహర్ నవోదయ విద్యాలయ సంస్థకు సంబంధించి ప్రవేశ పరీక్ష పొంగనూరులో ఉన్నటువంటి బీఆర్ ఉన్నత పాఠశాల మరియు బాలికోన్నత పాఠశాల జడ్పీ బాలికోన్నత పాఠశాలలో జరుగుతోంది. మొత్తము 3 మండలాలకు సంబంధించి పెద్దపంజాని, రామసముద్రం, పుంగనూరు అర్బన్, రూరల్కి సంబంధించి మొత్తం 688 మంది విద్యార్థులు ఈరోజు ప్రవేశ పరీక్షకు హాజరవుతున్నారు. ఈ పరీక్షని విద్యార్థులంతా కూడా ప్రశాంతంగా రాసి అందరూ కూడా అందులో సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లాలోని పలమనేరుకు 8 కిలోమీటర్ల దూరాన 2వ తిరుమలగా బాసిల్లుతున్న ప్రాచీన చారిత్రక ఆలయం కీలపట్ల కోనేటి రాయస్వామి ఆలయం. స్వామివారికి వేకువజామునే అభిషేకాలు, విశేష పూజల్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. ఆదివారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా అపర వైకుంఠ నిలయమైన శ్రీ కోనేటి రాయస్వామి ఆలయంలో మూల విరాట్లకు అభిషేకాలు, శోభాలంకృతంగా కన్నుల పండుగగా అలంకరణ, విశేష పూజల్ని ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణ మధ్య నిర్వహించారు. శాస్త్రోక్తంగా శ్రీవారి ఉత్సవ మూర్తులను అలంకరించి భక్తుల దర్శనార్థం ఉంచడం జరుగుతుంది. వేలాది మంది భక్తులు వైకుంఠ ద్వారం గుండా ప్రవేశించి గోవింద నామస్మరణలతో ఉత్సవమూర్తులను దర్శించి ప్రార్థనలు గావించారు. ఆలయమంతా గోవింద నామస్మరణలతో మారుమ్రోగింది. అనంతరం తీర్థ ప్రసాదాలను సేవించి వైకుంఠనాముని కృపకు పాత్రులయ్యారు. కీలపట్ల కోనేటి రాయస్వామి దేవాలయము చాలా పురాణ ప్రసిద్ధమైనది, చారిత్రకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయము. ఇది భృగు మహర్షి ప్రతిష్ఠ చేశాడని పురాణ ప్రశస్తి. భృగు మహర్షి ప్రతిష్ఠ చేసిన ఈ స్వామిని జనమేజయుడు, ఆ తర్వాత చోళ పల్లవ విజయనగర సామ్రాజ్యాధీశులు ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. మహిమాన్వితమైనటువంటి మహాలక్ష్మి సమేత కోనేటి స్వామి యొక్క దేవాలయము ఈ ప్రస్తుతము తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆధీనంలో చాలా చక్కగా నడుస్తున్నాయి. అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈ దేవాలయాన్ని దర్శించి తరించే భక్తులందరికీ విన్నపం. పుంగనూరు పట్టణంలోని ఎన్సీబీ డిగ్రీ కళాశాలలో స్థానిక లయన్స్ క్లబ్ కుప్పం పిఎస్సి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో పాల్గొన్న రోగులకు 12 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్సలకు ఎంపికైన వారిని పిఎస్సి మెడికల్ హాస్పిటల్ కు తరలించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ క్యాంప్ డైరెక్టర్ పి శివ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎస్ శ్రీనివాసులు, గోపాలకృష్ణ, గిరిధర్, డాక్టర్ సురేష్ కృష్ణ, డాక్టర్ రూపా సురేష్, వారి వైద్య బృందం, లయన్స్ క్లబ్ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. సేవా దృక్పథంతో పనిచేస్తున్న అతి కొద్ది మందిలో ప్రముఖులు డాక్టర్ శివ గారు. లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వారు చేస్తున్న అనేక కార్యక్రమాలు మనకు తెలిసిన విషయమే. పుంగనూరు పట్టణంలో ప్రజలకు ఆరోగ్య విషయంలో ముందుండి చేస్తున్నటువంటి వాళ్ళు లయన్స్ క్లబ్ వారు. డాక్టర్ శివ గారు గతంలో కూడా మన పట్టణ ప్రజలకు అనేక రకాలైనటువంటి వ్యాధులు రాకుండా, దోమకాటు ద్వారా వ్యాధులు రాకుండా లక్షలాది రూపాయలు విలువ చేసే మందులన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈరోజు పుంగనూరు పట్టణంలో ఇటువంటి మెగా క్యాంపు నిర్వహిస్తూ డాక్టర్ షర్లా గారి జన్మదినోత్సవం నాడు నిజంగా ఇన్ని లక్షల రూపాయల మందులన్నీ కూడా ఉచితంగా ప్రజలందరికీ ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అనిలో భావించకపోతే చాలామంది డాక్టర్లు లాభాపేక్షలోనే ఉంటారు కొంతమంది, కానీ మన పట్టణంలో ఉన్న డాక్టర్లు అందరూ కూడా దానికి విరుద్ధంగా స్వలాభం కోసం కాకుండా ప్రజలకు మంచి జరగాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే మన పట్టణం కూడా బాగుంటుంది ఆలోచించి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు నిజంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శి అయినటువంటి డాక్టర్ శివ గారిని, శ్రీనివాసులు గారిని, ప్రభాకర్ గారిని, 50 మందిని ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్సుమానాలు తెలియజేసుకుంటూ మరొక పర్యాయం ఈరోజు నిజంగా డాక్టర్ షర్ల గారి జన్మదినోత్సవ సందర్భంగా ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ శివ గారిని హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ మనకి ఇక్కడ లయన్స్ క్లబ్ నేషనల్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఉన్నారు. మనకి ఇక్కడ ఎస్ రామచంద్రన్ గారు
పుంగనూరు పట్టణ రావడం కూడా నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. లయన్స్ క్లబ్ స్థాపించి 100 సంవత్సరాలు దాటింది. ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా నా చిన్న మనవి, పుంగనూరు పట్టణాన్ని మేము స్వచ్ఛ పుంగనూరుగా ముందుకు తీసుకెళ్ళడానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా నుంచి స్వచ్ఛ పుంగనూరుగా పుంగనూరు పట్టణానికి అవార్డు అవ్వడం కూడా జరిగింది. లయన్స్ క్లబ్ వాళ్ళ సహకారంతో మీ చేయులతో పట్టణంలో అనేక కార్యక్రమాలు చేస్తూ మీ ద్వారా ముందుకు సాగాలని కోరుతున్నాం. కావాల్సిన సహాయ సహకారం కూడా అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రకాశం జిల్లా సాకిచర్లలో ఈ నెల 11వ తేదీన జరగనున్న సాక్ జూనియర్ అంతర్ జిల్లా కబడ్డీ పోటీలకు ఆదివారం BRGH క్రీడా మైదానంలో చిత్తూరు జిల్లా కబడ్డీ జట్టును ఎంపిక చేసినట్టు టి రామచంద్ర మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్వర్గా తెలిపి వారిని అభినందించారు. కబడ్డీ జట్టులో శరత్, వాసు, రెడ్డి శివ, కుమార్, మహేష్, నవీన్, అభినవ్ కుమార్, అరవింద్, అశ్విన్, నిజాముద్దీన్, జయరాజ్, నాగేంద్ర జట్టు క్రీడాకారులు ఇందులో పాల్గొంటారు. పుంగనూరు పట్టణం నుండి ఆంధ్ర రాష్ట్ర అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలకు గాను జిల్లా జట్టును ఇక్కడ తర్ఫీదు ఇచ్చి BMS క్లబ్లో శిక్షణ పొందిన తర్వాత యువకులందరినీ ఇక్కడ పంపడం నిజంగా సంతోషించదగ్గ విషయం. మనకిక్కడ క్రీడలకు ప్రతినిధులుగా ఉన్నటువంటి మన పుంగనూరు నుంచి ఇంతమంది క్రీడాకారులను తయారు చేసి పంపిస్తున్నటువంటి మన BMS క్లబ్లో ఉన్నటువంటి 50 మంది క్రీడా అభిమానులకు, మన కోచులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా రామచంద్ర గారు, మా రవి గారు, మిగిలినటువంటి అందరూ కూడా పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ నేటి యువతకు కేవలం చదువు మీదే ఉండి దృష్టి కాకుండా క్రీడలతో కూడా మానసిక ఉల్లాసంతో పాటు మానసిక వికాసం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా క్రీడల వైపు దృష్టి సాధించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో గతంలో మరుగున పడిపోయింది అనుకుంటున్నటువంటి క్రీడాభిమానుల వల్ల మన BMS క్లబ్ ద్వారా అనేక రకాల పోటీలకు మనకు ముందుకు వెళ్తుండడం నిజంగా సంతోషించదగ్గ విషయం. మరొక పర్యాయం ఇక్కడ ఈ మన వీళ్ళందరినీ కూడా కార్యోన్ముఖులు చేసినటువంటి 50 మందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాటి ముఖ్యాంశాలు: పుంగనూరు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయాల్లో వైకుంఠ ద్వారం ద్వారా పోటెత్తిన భక్తులు. శ్రీ కీలపట్ల కోనేటి రాయస్వామి వారి వైకుంఠ వైభవానికి కిక్కిరిసిన భక్తులు. ఇవి SRTV వార్తల్లోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.